ఈ రోజుల్లో చాలామంది కూడా వాళ్ళకున్న ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి ఈ ఫ్రెండ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే నన్ను అర్థం చేసుకునే ఒక మంచి ఫ్రెండ్ నాకు పరిచయం అయితే బాగున్ను, ఎవరైనా నాతో మాట్లాడితే బాగున్ను, నన్ను అర్థం చేసుకొని నాతో ప్రేమగా మాట్లాడి ఒక మంచి ఫ్రెండ్గా ఉంటే బాగున్ను అని చాలామంది ప్రయత్నిస్తున్నారు. అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఈ ఫ్రెండ్ అనే యాప్ యూస్ చేసుకొని చాలామంది ఆ స్నేహం కొరకు ఆ ప్రేమ కొరకు పరితాపం చెందిపోయి వాళ్ళకున్న ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి మంచి రిలేషన్ మెయింటెనెన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే మీ ప్రయత్నంలో దొరికిన ఫ్రెండ్ అవతల వ్యక్తి అబ్బాయి అయినా అమ్మాయి అయినా నిజమైన స్నేహితుడు అవుతాడు, నిజమైన స్నేహితుడే అని నువ్వు ఎట్లా నమ్ముతున్నావు, ఎట్లా రుజువు చేసుకుంటున్నావు? ఎందుకంటే నువ్వు వెతికినట్టుగా కూడా అవతల వ్యక్తి కూడా మంచి స్నేహం చేసే వ్యక్తి కావాలి, నన్ను అర్థం చేసుకునే వ్యక్తి కావాలని తను వెతుకుతాడు. యువతల నువ్వే వెతుకుతున్నావు, అవతల తను వెతుకుతున్నప్పుడు ఈ వెతుకులాటలో ఇద్దరు పరిచయం అవుతారు. నీకు మంచి బెస్ట్ ఫ్రెండ్ కావాలి, తనకి బెస్ట్ ఫ్రెండ్ కావాలన్న వ్యక్తికి ఎట్లా దొరుకుతారు? ఎప్పటికీ దొరకరు. సో నిజమైన స్నేహం ఇవ్వగలిగింది ఎవరు? తల్లిదండ్రుల దగ్గర పెరిగిన మనము వాళ్ళ స్నేహాన్ని కాదనుకొని, మంచి స్నేహితులతో ఉన్న మనము వాళ్ళ స్నేహాన్ని కాదనుకొని, మన బంధుమిత్రులతో ఉన్న ఆ బంధుత్వాన్ని వదులుకొని ఎవరినో ఒక ఆన్లైన్ యాప్ ద్వారాగా చాటింగ్ ఫ్రెండ్ చేసుకుని నన్ను అర్థం చేసుకుంటే బాగున్ను, నా ఇష్టాలను అర్థం చేసుకుని మాకు మంచి ఫ్రెండ్ కావాలనుకోవటం అనేది మంచి ఆలోచన కాదు కదా. సో మనం గమనించినట్లయితే ఇలాగా ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. నీకు కావాల్సింది చాటింగ్లో మంచి ఫ్రెండ్ కాదు, ఎప్పటికీ దొరకడు. మంచి ఫ్రెండ్ కోసం వెతికినట్లయితే ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు. అతను ఎంత మంచి స్నేహితుడు అంటే తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎవరు గొప్పవాడు అన్నాడు. యేసయ్య నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టేశాడు. ఎంత మంచి స్నేహితుడు! యేసు ప్రభు నీ పరిస్థితి అంతా ఆయనకు తెలుసు. నీ మనసు ఎలా ఉంటుందో, నువ్వు ఎలా ఆలోచిస్తావో, నువ్వు ఏ థాట్లో ఉంటావో, నీకు ఏది అవసరమో ప్రతిదీ ఆయనకు తెలుసు. సో లోకంలో ఒక మనిషి ఇంకో మనిషిని నమ్మటానికే లేని రోజుల్లో ఉన్నాం మనం. అలాంటిది మనల్ని ప్రేమించి గొప్ప స్నేహాన్ని ఇవ్వటానికి వచ్చాడు మన నిజమైన స్నేహితుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు. సో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. ఎంత ఇష్టం ఉంటే నీ పైన రక్తం కార్చేంతగా ప్రాణం పెట్టాడు. మన ఒంటరితనంలో తోడుగుండేవాడు, మన కష్టాల్లో తోడుగుండేవాడు, మన బాధల్లో తోడుగుండేవాడు. మనల్ని ఎవ్వరు అర్థం చేసుకోకపోయినా ఆయన ఒక్కడే అర్థం చేసుకునేవాడు. మనల్ని త్రోసివేసే వాళ్ళు ఉండొచ్చు కానీ ఆయన ఎన్నడూ మనల్ని త్రోసివేయడు. మనుషులు ఒకరోజు ఖచ్చితంగా మారిపోతారు, బంధుత్వాలు మారిపోతాయి, కుటుంబ సభ్యులు కూడా మనల్ని అర్థం చేసుకోలేని పరిస్థితులు వస్తాయి, మన ఒంటరి అయిపోయే పరిస్థితులు వస్తాయి. మనకి ఈ యాప్స్ ద్వారాగా పరిచయమైన వ్యక్తి కూడా 100కి 100% మోసపూరితమైన ఫ్రెండ్షిప్తోనే ఉంటారు. వాడుకోవడానికి చూస్తారు, అవసరం తీరిన తర్వాత వదిలేయాలని ఆలోచిస్తారు. సో నీకు నిజంగా బెస్ట్ ఫ్రెండ్ కావాలంటే మనుషులు ఎవ్వరు నీకు బెస్ట్ ఫ్రెండ్ కాలేరు. నీకు బెస్ట్ ఫ్రెండ్ కావాలంటే యేసు ప్రభు ఆయన ఒక మంచి మాట చెప్పాడు, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుంటాను అని చెప్పాడు. తల్లి తన బిడ్డలను ఎలాగైతే ఆదరిస్తుందో నేను అలా ఆదరిస్తానన్నాడు. మరొక చోట ఏమన్నాడు, ఆ తల్లి అయినా మర్చిపోద్దేమో కానీ నేను నిన్ను మరవను అన్నాడు. ఇంతకన్నా ప్రేమ కలిగిన వాడు ఇంకెవరు దొరుకుతారు మనకి? మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన మన కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడంట. ఎంత ప్రేమ కదా. ఇలాంటి సోషల్ మీడియాలో ఉన్న ఇలాంటి యాప్స్ వాడుకొని ఒక మంచి రిలేషన్ కావాలనుకుంటే ఎక్కడ దొరుకుద్ది? మంచి అనేది లోకంలో ఎక్కడ ఉండదు. ఎప్పుడు నిజమైన ప్రేమ నీకు లోకంలో ఎక్కడ దొరకదు. నిజమైన స్నేహితుడు నీకు కావాలంటే ఎలాంటి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టని దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అతని బెస్ట్ ఫ్రెండ్. ఈ రోజు నుంచి ఆయన స్నేహాన్ని కోరుకో. ది బెస్ట్ ఫ్రెండ్ యేసు ప్రభు మాత్రమే.